వినయము మాట ఈ రెండూ కూడా అత్యంత ప్రధానమైనవి. ఈ రెండూ ఎవరికి ఉండాలి అంటే మనుష్యునకు ఉండాలి. మాట ఉన్నది ఎవరికి? మనుష్యునకు ఉంది. వినయం ఉండవలసినది ఎవరికి? మనుష్యునకు ఉండాలి. అందుకే మీరు చూడండి 84 లక్షల జీవరాశులలో అసలు భగవంతుడు మాట ఏ ప్రాణికి ఇవ్వలేదు. మాట ఏ ప్రాణికి ఇచ్చాడు అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చాడు. మాట చేత మనిషి తరించిపోగలడు. భగవన్నామం పలికినంత మాత్రం చేత తరించిపోతాడు. మీరు భౌతికంగా లక్షలు కోట్లు ఇవ్వలేకపోవచ్చు. ఒక మంచి మాట చెప్పిన కారణం చేత అవతల వారికి గొప్ప మనశ్శాంతిని ఇవ్వగలరు. అటువంటి మాట మాట్లాడగలిగిన వాడెవరు అంటే ఒక్క మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి భగవంతుడు ఇచ్చినటువంటి మాట దుర్వినియోగం కాకూడదు. ఆ మాట అవతల వాళ్ళకి శాంతి కల్పించడానికి కారణం కావాలి.